హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ దండత్ ప్రణామ్. గీతా జ్ఞాన్ సెషన్కి అందరికీ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం డిటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన్ భగవాన్కి జై, పరశురామ్ భగవాన్కి జై, నితాయ్ చైతన్య భగవాన్కి జై, వామదేవ్ భగవాన్కి జై, నితాయ్ చైతన్య భగవాన్కి జై, పంచతత్వకి జై, శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీల గురుదేవ్కి జై, అనంతకోటి వైష్ణవ వృందకి జై. సో ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం ఇవాళ 4th చాప్టర్ 4వ అధ్యాయము 14వ శ్లోకం గురించి చర్చించుకుందాము. ఎక్స్క్యూజ్ మీ కృష్ణ. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలస్పృహాః ఇతి మాం యో బీజానాతి కర్మభిర్న సబధ్యతే. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహః ఇతి మాం యో బీజానాతి కర్మభిర్న సబధ్యతే. ట్రాన్స్లేషన్ అండ్ పర్పట్ బై శ్రీల ప్రభుపాద్ కి జై. అనువాదము భాష్యము బై హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. నన్ను ఏ కర్మయు ప్రభావితము చేయజాలదు, నేను ఎట్టి కర్మఫలమును ఆశింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగిన వాడు కూడా కర్మఫలములచే బంధింపబడడు. హరే కృష్ణ. సో ఇప్పుడు టైం 7 అయిపోయింది. సో ఎవరైనా ఒకళ్ళు లక్ష్మీ మాతాజీ మీరు శ్లోకం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండోత్ ప్రణామం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం జానాతి కర్మభిర్న సబధ్యతే. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ ప్రభు. దండోత్ ప్రణామం. గీతా కుశల మాతాజీ ట్రాన్స్లేషన్ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. నన్ను ఏ కర్మయు ప్రభావితము చేయజాలదు, నేను ఎట్టి కర్మఫలమును ఆశింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగిన వాడు కూడా కర్మఫలములచే బంధింపబడడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మనకి కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి మనము శ్లోకంలోకి వెళ్ళిపోదాము. హరే కృష్ణ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. దీంట్లో మనకు ఫస్ట్ ఏం చెప్పారు కృష్ణ భగవానుల వారు? మనకి జన్మకర్మ వచ్చే దివ్యం అని చెప్పారు, రైట్? జన్మకర్మ వచ్చే దివ్యం అంటే ఏంటి? మనం జన్మకర్మ వచ్చే దివ్యం ఏవం యో తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామైతి అర్జున. ఏం చెప్పారు? ఎవరైతే ఈ దివ్యమైన నా లీలలని, కర్మలని, దివ్యమైన ఈ లీలలని తెలుసుకుంటారో వాళ్ళు ఇక్కడ ఇంకా ఉండరు, భగవద్ధామానికి వచ్చేస్తారు అని చెప్పారనమాట కదండి. సో మనకు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు గాడిదకి మనం ఒక క్యారెట్ ఇచ్చి దానికి ఏం చేస్తాం జనరల్గా? జనరల్గా గాడిదని ముందుకు తీసుకెళ్ళాలంటే అక్కడ ఒక క్యారెట్ని ఏలాడదీస్తారు. అది నడుస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అది క్యారెట్ వస్తుంది అనుకుంటే పోతూ ఉంటుంది అనమాట. సో అలాగే ఇక్కడ మనకు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ పోల్చట్లేదు, జస్ట్ జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ మనకి భగవంతుల వారు భగవద్ధామానికి వెళ్ళొచ్చు ఇలా చేస్తే అని చెప్పారు. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నారు? మన ఈ 14th శ్లోకంలో ఏం చెప్తున్నారు? మనకి కర్మ బంధనంలో ఎలా చిక్కుకోకూడదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అంటే నిజం చెప్పాలంటే మాట్లాడడం ఎలా మాట్లాడాలనేది భగవంతుల వారి నుంచి తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పారు? ఈ జ్ఞానము ఇప్పటిది కాదు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. అలాగే
నాకేమో అన్ని జన్మలు గుర్తుంటాయి, నీకు ఈ జన్మనే గుర్తుంది. అంటే అక్కడ వారి ఇంపార్టెన్స్ గురించి చెప్పారు, ఈ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు మనందరం, అర్జునుడు ఇంకా మనందరం, ఈ ఈ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకుంటాం కదండి. సో అంటే మనము అలర్ట్ అవుతాం కదండి. అదనమాట మనలో ఉన్న ఈ నమ్మకాన్ని ఇంక్రీజ్ చేయడానికి మనకి ఇదంతా చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు? భక్తులంతా ఎంత ఇష్టం అనేది చెప్పారు, రైట్? పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతాం కదండి. సో అట్లా రైట్, భగ భక్తులంటే ఎంత ఇష్టం అనేది, ఆయనకి ఎంత ప్రేమ అనేది చెప్పారు. అలాగే తర్వాత భగవద్ధామానికి ఎలా వెళ్ళొచ్చు, దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే, అంటే మనం ఏం చేయాలి? భగవద్ధామానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? భగవంతుడి యొక్క కర్మల గురించి, దివ్యమైన కర్మల గురించి మనం తెలుసుకోవాలని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? మీరు ఏ ఆ, ఎంత రేషియోలో సరెండర్ అవుతే దానికి తగ్గట్టుగానే నేను మీకు రివార్డ్ కూడా ఇస్తానని చెప్తున్నారు. మనకు చెప్తున్నారు చూసారా, మీరు స్టార్ట్ చేయండి, భక్తి స్టార్ట్ చేయండి, దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ వస్తుంది తప్పనిసరిగా అని చెప్తున్నారు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడడం నేర్చుకోవాలంటే మనం కృష్ణ భగవానుల వారి గురించి నుండే నేర్చుకోవచ్చు అండి. ఇంత మెల్లమెల్లగా ఒక్కొక్క ఒక్కొక్క శ్లోకం నుండి మనకి ఒకటి చెప్తారు, మళ్ళీ అది ఎలా సాధించాలని చెప్తారు, మళ్ళీ దానికి అవ్వకుండా ఉండే అవరోధాలు కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఎలా అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏం చెప్తున్నారంటే ఫస్ట్ నేను చేసే కర్మలన్నీ నాకు ఎఫెక్ట్ అవ్వవు అని చెప్తున్నారు. ఏ కర్మ అయినా ఆయనకి ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తున్నారు. కానీ మనకి ఎఫెక్ట్ అవుతుందా? మనం ఏదైనా చేసామంటే దానికి కర్మఫలం అనేది తప్పనిసరిగా వస్తుంది కదండి. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇది చాలా ఇంపార్టెంట్, ఒకటి చాలా ఇంపార్టెంట్. ఏంటిది? నేను కర్మ ఫలాలని ఆశించను అని చెప్తున్నారు. ఇది చాలా ఆ, చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, భగవంతుల వారు దేనికి క్రెడిట్ తీసుకోవట్లేదు, కానీ మనం మాత్రం ప్రతిదానికి క్రెడిట్ క్రెడిట్ క్రెడిట్, ఏదైనా చేస్తే చాలు క్రెడిట్. కొంతమంది ఆఫీస్లో మనం జనరల్గా చూస్తూ ఉంటాం, అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు పని చేయరు కానీ క్రెడిట్ తీసుకోవడంలో ఫస్ట్ ఉంటారు, కదండి. కానీ ఇక్కడ భగవంతుల వారు ఏం చెప్తున్నారు ఇక్కడ? నేను ఎన్ని కర్మలైనా చేసి ఉండొచ్చు, కానీ నేను మాత్రం దానికి క్రెడిట్ తీసుకోను అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? దీన్ని ఈ సీక్రెట్ని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ కర్మ ఫలంలో, ఈ కర్మ బంధనంలో చిక్కుకోరు అని చెప్తున్నారు. అంటే ఏంటి? ముందేమో ఏం చెప్పారు? భగవద్ధామానికి ఎలా వెళ్ళాలని చెప్పారు. ఇక్కడేమో భగవద్ధామానికి వెళ్లకుండా నిన్ను అవరోధాలు, ఈ కర్మబంధనంలో ఎలా చిక్కుకోకుండా ఉంటావు అని ఇక్కడ చెప్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ మనకి ఒక హోప్ చూపిస్తున్నారు, రైట్ కదండి. ఫస్ట్ మనకు ఒక ఇది చెయ్యొచ్చు, దీన్ని మనకు చూపిస్తున్నారు, ఓకే, ఒక ఆశ కల్పిస్తున్నారు. తర్వాత ఏమో దీనివల్ల మనకు ఒక హోప్, ఇంకా ఒక సొల్యూషన్ కూడా చెప్తున్నారు. ఈ అవరోధాలు ఏంటి, దీనికి ఉన్న అవరోధాలు ఏంటి అనేది కూడా మనకు చెప్తున్నారు. ఓకే, సో చూసారా, అందుకనే మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్లో, రైట్, ఐఐఎంలో, అట్లా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో భగవద్గీత నుండి కూడా భగవద్గీత నేర్పిస్తున్నారు అక్కడ. ఎలా ఏముంది భగవద్గీత, మనం ఒక ఆఫీస్లో ఒక పెద్ద ఆర్గనైజేషన్ని మనము నిర్వహించాలంటే, మేనేజ్ చేయాలంటే భగవద్గీతలో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అనేది చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసారా, ఈ చాప్టర్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఒకదాని తర్వాత ఒకటి, ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం, ఎలా మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలి అనేది ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇక్కడ కృష్ణ భగవాన్ వారు చెప్పారు కదా, ఎటువంటి కర్మ నన్ను బంధించదని చెప్తున్నారు. ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక రాజు ఉంటారు. ఒక రాజు ఎన్నో ఎన్నో లాస్ అవన్నీ తయారు చేస్తారు కదండి, రైట్ కదా. లా అంటే ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ రూల్స్, మనము గ్రీన్ లైట్లో, మనం రెడ్ లైట్ పడగానే మనం ఆగాలి. కానీ ఇప్పుడు ఈ సీఎం కానీ, పిఎం కానీ, రైట్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ పోస్ట్లో ఉన్నవాళ్ళు ఆ రెడ్ లైట్ దగ్గర ఆగరు, వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు కదండి. సో అట్లా అనమాట. ఎందుకంటే వాళ్ళే ఈ రూల్స్ అన్ని క్రియేట్ చేశారు కాబట్టి ఈ వాళ్ళకి ఆ కర్మ బంధనంలో వాళ్ళకి అక్కడ అవసరం లేదు. ఇప్పుడు రెడ్ లైట్ దగ్గర వాళ్ళు ఆగాల్సిన అవసరం లేదు. అలాగే ఈ లాస్ అన్నీ వర్తించవు. ఆ భగవంతుల వారు మనకి నిన్న మనం చూసాం, వర్ణ ఆశ్రమ అవన్నీ తయారు చేశామని చెప్పారు. కానీ ఆ లాస్ మనకి వర్తిస్తాయి, కానీ భగవంతుల వారికి కాదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీకు నాకు ఒక తేడా ఉంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట, రైట్.
కొంతమంది ఏమనుకుంటారంటే భగవంతుల వారు ఈ అవతారం, మనం అవతారం గురించి మాట్లాడాం కదండి. అవతారాలు దిగొచ్చారు కాబట్టి ఇప్పుడు నేను భగవంతుడు ఒకలే అని అనుకుంటారు కదా. అందుకని ఇక్కడ భగవంతుల వారు చెప్తున్నారనమాట, నాకు నీకు తేడా ఉంది నాయన అని చెప్తున్నారు. అట్లా ఇంకా ఏంటి, కొంతమంది ఏమనుకుంటారంటే నాకు జన్మ మృత్యు జరావాది ఎలా ఉందో భగవంతుడికి కూడా అలాగే ఉంటుంది, తర్వాత భగవంతుల వారు చనిపోతారు అని అనుకుంటారు కదా కొంతమంది, అంటే కంపేర్ చేసుకుంటారు. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు అనమాట, నీ ఇవన్నీ నీకే నాయన, ఈ జన్మ మృత్యు జరవేది నీకే నాయన, నాకు కాదు అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ మనం మెయిన్లీ ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే భగవంతుల వారు మెయిన్ చెప్తున్నారు, ఏం చెప్తున్నా అంటే నువ్వు లోవర్ స్టేజ్లో ఉన్నావు, నేను హయ్యర్ స్టేజ్లో ఉన్నాను అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో లోవర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు హయ్యర్ స్టేజ్ వాళ్ళని ఇమిటేట్ చేయగలరా? చేయలేము కదండి. మనం మనం ఆల్రెడీ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం, మనం ఎవరం 0+ జీవుడు, జీవ మమవాంశ జీవలోకే, భగవంతుడి యొక్క అంశలం మనం. ఈ శరీరం ఏంటి మరి, ఇది ప్రకృతి, రైట్. మనం తింటున్నాం ప్రసాదం, భగవంతుడికి భోగం ఇచ్చి మనం ప్రసాదం తీసుకుంటున్నాం, బాడీ పెరుగుతూ ఉంది. అలాగని నేను భగవంతుడితో నేను భగవంతుడు ఏం చేస్తున్నారు నేను కూడా అదే చేస్తాను, దాని ద్వారా నేను ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేస్తాను అని అనుకోవడం తప్పు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. నువ్వు లోయర్ లెవెల్లో ఉన్నావు, నేను హయ్యర్ లెవెల్లో ఉన్నాను. నువ్వు లోయర్ లెవెల్లో, అది కూడా నీకు ఈ లోయర్ లెవెల్ ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఇచ్చిన ఈ శరీరం ద్వారా. ఈ శరీరం ఎట్లా మెయింటైన్ చేయబడుతుంది, నా ప్రకృతి ద్వారా అని భగవంతుడు వారు చెప్తున్నారు. అంటే ఏంటంటే నేను చాలా హయ్యర్ స్టేజ్లో ఉన్నాను, నువ్వు చాలా లోవర్ స్టేజ్లో ఉన్నావు, నువ్వు నన్ను ఇమిటేట్ చేయలేవు అని ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు మనకి. ఓకే, ఇంకా ఏంటి, ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ భగవంతుల వారు ఏంటంటే ఇక్కడ ఇంకా ఒక క్రియేషన్ చేస్తారు. ఎందుకు చేశారు మనం ఆల్రెడీ చూసాం, ఏంటది, మమ వాంశ జీవలోకి జీవభూత సనాతన మనశ్శాష్టాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ప్రకృతి, ఈ ఈ మనశ్శాష్ట అంటే మనస్సుతో కూడిన 5, మొత్తం 6 ఇంద్రియాలు. ఓకే, 5+1 మనస్సుతో పాటు 6 ఇంద్రియాలు. 6 ఇంద్రియాలతో నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ, ప్రకృతి స్థాని కర్షతి. నీకోసమే నేను క్రియేట్ చేశాను. ఎందుకు క్రియేట్ చేశాను, నువ్వు నా 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 నుండి ఇండిపెండెంట్గా నువ్వు ఎంజాయ్ చేయాలనుకున్నావు. అందుకని నీకోసం ఇది అవ్వదు నాయన, నువ్వు నా నుండి ఇండిపెండెంట్గా అవ్వలేవు అని నీకు ప్రూవ్ చేయడానికి కోసం నేను నీకు ఈ భౌతిక లోకం, ఈ మెటీరియల్ వరల్డ్ నేను తయారు చేశాను అని ఇక్కడ చెప్తున్నారు అనమాట, రైట్. అట్లా అనమాట. అందుకనే ఇది మనకి ఇదంతా ఎంటాంగిల్మెంట్, ఈ ఫ్రూటివ్ రిజల్ట్స్ ఇదంతా మనం ఎంటాంగిల్ అవుతాం, కానీ భగవంతుల వరకు ఎంటాంగిల్ అవ్వదు. ఇదేంటిది మెయిన్ రీజన్ ఏంటిది, మనల్ని అర్థం చేయడానికి, నాయన నేను భగవంతుడు అవ్వలేను, నేను భగవంతుడితో ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయలేను అని చెప్పడానికి మాత్రమే ఇది జరిగింది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది క్రియేషన్లో నేను ఎంటాంగిల్ అవ్వను అని చెప్తున్నారు, బంధింపబడను అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఏంటి ఇక్కడ ఏంటి, లార్డింగ్ ఓవర్ ద మెటీరియల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే ఇందాక చెప్పాం కదా, ఈ ప్రకృతిని వాడుకుంటూ ప్రకృతిలోనే ఎంజాయ్ చేయాలి అట్లా అనమాట. ఈ ప్రకృతి ఏంటి, మన శరీరం ఇది ఒక ప్రకృతి కదా, ఎందుకంటే మనం తింటున్నాం, ప్రకృతిని తింటున్నాం, తిండి మళ్ళీ భగవంతుడే అరగదీస్తున్నారు, మళ్ళీ దాని నుండి మనం ఎనర్జీ అంటే బాడీ పెరుగుతుంది. ఆ బాడీని ఎనర్జీ రాగానే ఏంటి, ఇంకా ఓకే వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేయాలి, రైట్. ఎనర్జీ వచ్చేంత వరకు ఎవరు ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించరు, కానీ ఎప్పుడైతే ఎనర్జీ రాగానే పద ఇంకా ఎంజాయ్ టైం స్టార్ట్ అయింది అని అనుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఆధిపత్యం, ఈ ప్రకృతిలో ఆధిపత్యం చలాయించడానికి మనం ఇక్కడికి వచ్చాము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకనే మనం కర్మఫలంలో చిక్కుకుంటాం, కానీ భగవంతుల వారికి ఇక్కడ ఉండదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అందుకనే ఇక్కడ ఏంటంటే రెయిన్, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉందండి. ఓకే, కంపెనీలో పార్ట్స్ అసెంబుల్ చేస్తున్నారు. పార్ట్స్ అసెంబుల్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ పార్ట్స్ అన్నిటి 1 2 3 4 5 6 ఆర్డర్లో అది అసెంబుల్ చేయాలి. అసెంబుల్ చేసినప్పుడే వాళ్ళు ఆ పార్ట్ రెడీ అవుతుంది. వాళ్ళు ఇవాళ నువ్వు ఎన్ని చేసావు నాయన అంటే, ఇదిగో నేను ఇక్కడ ఇవాళ 100 చేశాను, దానికి తగ్గట్టుగా వాళ్ళకి ప్రతిఫలం వస్తుంది. కొంతమంది సరిగ్గా పార్ట్స్ చేయలేదండి, రైట్. సరిగ్గా ఎగ్జాంపుల్ చేయలేదు, ఒక పార్ట్ని మర్చిపోవడము, లేదంటే ఇంకో పార్ట్ని వేరే తప్పుగా ఫిక్స్ చేయడము అట్లా చేశారు. వాళ్ళకి మరి జీతం వస్తుందా? అవ్వదు. అలాగని దానికి ఓనర్ని కారణం చూపించడం అది కరెక్ట్ కాదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో నేను ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఈ క్రియేషన్ అంతా చేశాను, కానీ మీరు తప్పు చేస్తే అది నీ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఇక్కడ
జీవులు చాలా తెలివైన వాళ్ళు. ఏదైనా క్రెడిట్ తీసుకోవడం మాత్రం ఫస్ట్ ఉంటారు, కానీ ఏదైనా తప్పు జరగగానే పక్క వాళ్ళకి నెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే, ఇది నువ్వు తప్పు కర్మలు చేస్తే దానికి నువ్వే బాధ్యుడివి, నేను కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక రెస్టారెంట్లో ఒక అతనికి టిప్పులు కావాలి, అతను సరిగా అటెండ్, ఎవరు పిలుస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, ఎవరికి సర్వ్ చేయట్లేదు, సర్వ్ చేసినా సరిగ్గా చేయట్లేదు, మళ్ళీ లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత నాకు టిప్ దొరకలేదు అంటే ఎట్లా దొరుకుతుంది? దొరకదు. సో ఎందుకంటే అది అతని తప్పు, అది ఓనర్ తప్పు కాదు. అలాగే ఇక్కడ కూడా పార్ట్స్ మనము ఒక వర్కర్ సరిగ్గా దాన్ని అసెంబుల్ చేయకపోతే దాన్ని మనము అది ఓనర్కి నింద కలిగించడం కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ కూడా మనం ఏదైనా తప్పు చేస్తే మనం భగవంతుడికి ఆ, ఆ, నింద చేయడం కరెక్ట్ కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఏంటి ఇక్కడ మనం ఏం చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, అందరూ ఈ బై మిస్టేక్ అంటే ఏంటంటే అజ్ఞానం వలన ఈ మెటీరియల్ వరల్డ్కి వచ్చి దాంట్లో ఎంటాంగిల్ అయిపోతున్నారు. కానీ భగవంతుడి వారికి మాత్రం ఈ కర్మ, దీంట్లో ఎటువంటి అటాచ్మెంట్ ఉండదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉండదు ఈ శ్లోకంలో. ఏం చెప్పారు ఇక్కడ? నేను కర్మఫలంలో ఎటువంటి దాని గురించి నేను ఆలోచించను. భగవంతులు వారు చెప్తున్నారు, కర్మఫలంలో నేనే దాని గురించి ఆలోచించను, ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ గురించి నేను ఆలోచించాను అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఏంటంటే భగవంతులు వారు ఏం చెప్తున్నారంటే, ఏం చేస్తారు జనరల్గా, ఎంత పెద్ద యుద్ధం అయింది కదండి, భక్తులకి ఎలా క్రెడిట్ ఇవ్వాలి అని ఆలోచిస్తారు తప్ప, నేను ఇంత చేస్తున్నాను, నన్ను ఎవరన్నా నాకు క్రెడిట్, నాకు ఎవరైనా క్రెడిట్ ఇస్తున్నారా అనేది ఆలోచించరు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, పాండవులు ఉన్నారు, రైట్. యుధిష్ఠిర్ మహారాజు ద్రోణాచార్యని చంపడానికి ప్రయత్నిస్తారు, అది అవ్వదు. ఆయన ఎంత పవర్ఫుల్గా ఉంటారు, అప్పటికప్పుడు అంత పవర్ఫుల్గా ఉంటారు అనమాట. కానీ ఏం చెప్తారు లాస్ట్లో, ఇదిగో ఇలా చెప్పు నువ్వు, కుంజరహ అనే ఒక అశ్వత్థామ అనే ఒక 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 కుంజరుడు, ఒక ఎలిఫెంట్ చనిపోయారని చెప్పు, అప్పుడే ద్రోణాచార్యుడు యుద్ధం చేయడం మానేస్తారు, అప్పుడే ఆయనను చంపచ్చు అని చెప్తారు. అలా హెల్ప్ చేస్తారు. లేదంటే ఏమవుతుంది, ఇంకా యుద్ధం నడుస్తూనే ఉంటుంది, పాండవులు ఓడిపోతారు కూడా కదండి. సో అందుకనే అశ్వత్థామ కుంజరహ అని చెప్తారనమాట. అలాగే భీముడికి కూడా ఎంతో హెల్ప్ చేస్తారు, రైట్. గదా యుద్ధం నేర్చుకోమని చెప్తారు. అలాగే ఎప్పుడైతే దుర్యోధనుడు గాంధారి దగ్గరికి వెళ్ళే టైంలో, రైట్, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నగ్నంగా రా నువ్వు అని చెప్తారనమాట గాంధారి. నీకు నేను నా దగ్గర ఉన్న పవర్స్ అన్ని నీకు ఇస్తాను అంటే, అప్పటికప్పుడు రాత్రిపూట అందరు పడుకుని ఉన్నారు, కానీ కృష్ణ భగవాన్ గారు చెప్తారు, ఏంటి నువ్వు తల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాగ వెళ్తారా ఎవరైనా అని చెప్పగానే ఆయన కట్టేసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏమనుకుంటాడంటే, సరే కృష్ణుడు ఇప్పుడు కట్టుకుంటాను, మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత తీసేస్తానులే అని అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాడు. ఆయన మర్చిపోయేలా చేస్తాడు కృష్ణ భగవాన్ వారు. అప్పుడు అందుకని ఏమవుతుంది, అప్పుడు గదా యుద్ధంలో భీముడికి చెప్తారు, ఇక్కడ తొడ మీద కొట్టు, అప్పుడే చనిపోతాడు దుర్యోధనుడు అని చెప్తారు. అలాగే అర్జునుడు కూడా ఎన్నో రైట్, జరాసంధుడిని చంపడానికి, రైట్, అది ఏముంటుంది, సూర్యాస్తమం కల్లా నన్ను చంపకపోతే నేను చచ్చిపోతానని అర్జునుడు చెప్తారు. అదంతా లీల జరుగుతుంది, రైట్. ఫస్ట్ సూర్యాస్తం అయ్యేటలా చేస్తారు, తర్వాత మళ్ళీ అది వచ్చేస్తుంది, మళ్ళీ సూర్యుడు వచ్చేస్తారు, లాస్ట్లో జరాసంధుడిని చంపేస్తారు, రైట్. సో అట్లా అనమాట. ఇంకా నకులు సహదేవులను కూడా జరాసంధుడు జయద్రథుడు, సారీ ఎస్, జయద్రథుడు, సారీ ఫర్ ద మిస్టేక్. సో జయద్రథుడుని చంపేస్తారు, రైట్. సో అట్లా అనమాట. అలాగే నకులు సహదేవుడు కూడా ట్రైనింగ్ ఎంతో చెప్తారు, నువ్వు ఇలా ఈ ట్రైనింగ్ చేయండి. అలాగే అర్జునుడికి చెప్తారు, వెపన్స్ ఏమేమి ఆయుధాలు తెచ్చుకోవాలి, నువ్వు వెళ్ళి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తారు. అలాగే తర్వాత భీముడు అంతా అయిపోయిన తర్వాత, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి వచ్చి, నేను నిన్ను కౌగిలించుకుంటాను రా అని చెప్తారు. కౌరవుల యొక్క ధృతరాష్ట్రుడు ఏమంటారు, రా నాయన నిన్ను కౌగిలించుకుంటాను అని చెప్పగానే, వద్దు కృష్ణుడు చెప్తారు, వద్దు నువ్వు కౌగిలించుకోవద్దు ఆయనని అని చెప్పి ఒక మూర్తిని పెడతారు. ఆ మూర్తి ఇట్లా కౌగిలించుకొని ఆ మూర్తి మొత్తం ముక్కలు అయిపోతుంది. సో అట్లా ఎన్నో విధాలుగా హెల్ప్ చేశారు, కానీ ఏనాడు క్రెడిట్ కోసం అడగలేదు, రైట్. ఏనాడు అలాగే మనకు కూడా చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మనం కొంతమంది నిర్జల ఏకాదశి చేశారు, రైట్. కొంతమంది ఏకాదశి చేశారు, కొంతమంది వాటర్ ఫాస్టింగ్ చేసి ఉండొచ్చు. కానీ ఇవాళ మనం మళ్ళీ ఎందుకు ఇదంతా చేస్తున్నాం?
భగవంతుడి యొక్క ఎనర్జీ గురించి మనం ఎంత డిపెండెంట్ ఉన్నాం అనేది తెలుసుకోవడానికి మనం ఇక్కడ చేస్తున్నాం అనమాట. భగవంతుల వారు మనకు దీనివల్ల ఇట్లాంటి ఆస్టెరిటీస్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది మనం భగవంతుడిపై ఎంత డిపెండెంట్ ఉన్నాం అనేది. అందుకనే ఇప్పుడు మనం ఇవాళ ఫాస్ట్ అండ్ బ్రేక్ చేయాలి, రైట్? ఫస్ట్ చేసినప్పుడు మనం భగవంతుడికి భోగం తయారు చేస్తాం. చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓహో కృష్ణ ఇదంతా నేను చేయట్లేదు, కృష్ణ ఇది అంతా మీ ఇంగ్రీడియంట్సే. భోగం నేను ఇస్తున్నాను, బాగానే ఉంది, కానీ నేను మీరు ఇచ్చిన ఈ కళ్ళు, ఈ చెవులు, కళ్ళు, చెవులు, నోరు, రైట్, ఇదంతా మనం ముక్కు, రైట్, ఇదన్నీ మనకున్న సెన్సెస్, బ్రెయిన్, ఒక దాని ఏమంటారు, ఒక రెసిపీ ఉంది. రెసిపీ మన గురించి మనం ఎప్పుడు తెలుసుకుంటాం, మాతాజీ, ప్రభుజీ ఈ రెసిపీ ఏంటి చెప్పండి అని మనం గుర్తుపెట్టుకుంటాం, దాన్ని ట్రై చేస్తాం, లేదా నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మంచిగా అంతా అయిపోయిన తర్వాత భగవంతుడికి చక్కగా మనం భోగాన్ని అర్పిస్తాం, తర్వాత మనం తీసుకుంటున్నాం. సో మనము ఆత్మ, రైట్, ఆత్మ ఏది తనంతటగా చేయట్లేదు. భగవంతుడు ఇచ్చిన ఈ సెన్సెస్ని, ఈ ప్రకృతిని, ఇంగ్రీడియంట్స్ కదండి, మనకి ఎన్ని సెన్సెస్ ఉన్నా కానీ, ఇంద్రియాలు ఉన్నా కానీ, ఇంగ్రీడియంట్స్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నారు, పత్రం పుష్పం ఫలం తోయం కదండి. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చుకొని మనం చేస్తున్నాం. లేదంటే మనం భోగం అర్పించగలమా, సేవ చేయగలమా భగవంతుడికి? లేదు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేనే క్రెడిట్ తీసుకోవట్లేదు, మీరెందుకు క్రెడిట్ తీసుకుంటున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఆ కర్మ బంధనంలో చిక్కుకోవద్దు, క్రెడిట్ నాకు ఇవ్వండి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అందుకనే ఇప్పుడు చూడండి, మనం చెప్పాల్సింది ఏంటంటే, భగవంతుడు నీ దయ వల్లనే నీ ప్రకృతి వాడుకొని నేను మీకు అన్నీ అర్పిస్తున్నాను, సో థ్యాంక్ యూ కృష్ణ అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఏంటి, కోవిడ్ టైంలో గాలి ఉండింది, ఆక్సిజన్ ఉండింది, కానీ మనం తీసుకోలేకపోయాం. ఎందుకంటే దాంట్లో ఒక కోవిడ్ అనే ఒక బ్యాక్టీరియా అనేది ఉండింది, దానివల్ల ప్రాబ్లం అయింది అందరికీ. అలాగే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఈ ఇరాన్ వార్ వల్లనే గ్యాస్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అందుకని దీనివల్ల ఏంటంటే, ఎప్పుడైతే మనం భగవంతుడికి క్రెడిట్ ఇవ్వడం మర్చిపోతామో, అప్పుడప్పుడు మనకి భగవంతులు వారు ఇట్లాంటివన్నీ ఇచ్చి మనల్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఇదిగో నేను ఇక్కడ ఒక భగవంతుడనే నేను ఉన్నాను, ఇక్కడ ఆలకించండి అని ఇక్కడ చెప్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ డివోర్స్లు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కదండి, డివోర్స్లు, రైట్? ఎందుకు? ఒకళ్ళేమో నేను భోక్తానంటారు, ఇంకొకళ్ళేమో నేను భోక్తానంటున్నారు, రైట్? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతనం జ్ఞాత్వమాం శాంతి మృచ్చతి. సో భగవంతులు ఏమంటున్నారు, నేను భోక్తనని నువ్వు అర్థం చేసుకుంటే అప్పుడే నీకు శాంతి వస్తుంది. కానీ ఈ డివోర్స్ తీసుకునే వాళ్ళు ఏమంటున్నారు, నేను భోక్తాను అవ్వాలి. మొగుడు భోక్తా అంటారు, వైఫ్ కూడా నేను భోక్తా అంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో కృష్ణుని తీసేశారు, రైట్? సెంటర్లో కృష్ణుని పెట్టట్లేదు, ప్రకృతి అంతా వాడుకుంటున్నాము, కానీ భగవంతుడిని మర్చిపోతున్నాము. సో అందుకనే ఈ ఈ ఈ యుద్ధం, రైట్, ఇంట్లో ఉన్న ఈ యుద్ధాల వలన డివోర్స్లు అయిపోతున్నాయి. ఎందుకంటే భగవంతుడిని మనము మధ్యలో అవడానికి, మనం సెంటర్ ఆఫ్ అటెన్షన్లో ఉంటున్నాం, కానీ భగవంతుడిని సెంటర్లో పెట్టట్లేదు. అందుకనే ఇవన్నీ అవుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అదొకటే కాదు, ఒట్టి నార్మల్ యంగ్ ఏజ్లోనే డివోర్స్లు అవ్వట్లేదు. ఇప్పుడు గ్రే డివోర్స్లు అంటే అది ఏదో కొత్తగా స్టార్ట్ అయింది. ఏంటంటే గ్రే డివోర్స్ అంటే ఏమంటారంటే, జుట్టు తెల్లగైపోతుంది, అప్పుడు కూడా డివోర్స్లు తీసుకుంటున్నారు. ఏంటంటే, అరే ఇన్నేళ్ళ నుంచి నేను చేస్తున్నాను, క్రెడిటే లేదు నాకు, కొంచెం మంచిగా చేస్తే మాత్రం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతా బాగానే ఉంది, ఎవరు క్రెడిట్ ఇవ్వరు. కానీ కొంచెం ఏదన్నా ఒక దగ్గర ఎక్కడో ఉప్పు తక్కువైంది, లేదా ఇంకోటి ఏదో తక్కువైంది, మసాలా తక్కువైంది, సంథింగ్ ఏదో తక్కువైతే, ఏంటి వాళ్ళు ఇలా ఉంది, తక్కువైంది ఏంటి, కొంచెం బాగాలేదు ఏదో ఒకటి అంటారు, ఏదో వంక పెడతారు. కానీ అంతా బాగుంది అనుకోండి, బాగుంది అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. చెప్పరట అనట్లేదు, కానీ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది, రైట్? అంటే ఏంటంటే క్రెడిట్ ఇవ్వట్లేదు, అట్లా అనమాట. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇదంతా? ఎందుకంటే భగవంతుల వారు సచ్చిదానంద విగ్రహ. అందుకని మనం ఆయన అంశలం కాబట్టి మనం కూడా సచ్చిదానంద విగ్రహంలోనే ఉన్నాం. సో ఇప్పుడు ఆనందాన్ని మనం కోరుకుంటున్నాం, కానీ కొంచెం దుఃఖం వచ్చినా కానీ దాన్ని మనం చెప్పేస్తాం దుఃఖం వస్తే, కానీ ఆనందం వస్తే మాత్రం దానికి క్రెడిట్ ఇవ్వట్లేదు ఇక్కడ అర్థం. అందుకని మనం ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉబర్ కానీ ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా కొన్నామనుకోండి, కార్ బాగాలేదో, లేదంటే వాళ్ళు ఏసీ ఆన్ చేయలేదో, ఏదో ఒకటి కంప్లైంట్ ఉందనుకోండి, వాళ్ళకి ఎట్లాగైనా 1-2 రేటింగ్ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటాం. కానీ అంత బాగుందనుకోండి, ఆ రేటింగ్ 5 రేటింగ్ ఇవ్వాలన్న ఆతృత మనలో ఉండదు. కానీ చెడు జరిగితే మాత్రం
ఆ రేటింగ్ ఇవ్వాలి, బ్యాడ్ రేటింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాం అంతే. ఎందుకంటే మనం ఎంజాయ్ మోడ్లో ఉన్నాం, భగవంతుడికి క్రెడిట్ ఇవ్వట్లేదు, రైట్? అది ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మంచి జరిగితే మాత్రం క్రెడిట్ ఇవ్వము, చెడు జరిగితే మాత్రం కంప్లైంట్ చేస్తూ కూర్చుంటాము. సో అందుకని భగవంతుల వారు ఏం చెప్తున్నారు ఇక్కడ, నేనే క్రెడిట్ తీసుకోవట్లేదు, నువ్వెందుకు క్రెడిట్ ఇవ్వట్లేదు నాకు అని, నువ్వు కర్మబంధంలో చిక్కుకోకు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వానలు ఉన్నాయి, వా వానలు పడుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఎవరో ఒకతను సీడ్ అంటే ఉంటాయి కదా కింద మనం మొక్కలు, ఇప్పుడు నాకు ఒక బనానా ట్రీ కావాలి లేదా ఒక యాపిల్ ట్రీ కావాలనుకోండి, యాపిల్ సీడ్ కానీ బనానా సీడ్ కానీ లోపల వేస్తేనే బనానా కానీ యాపిల్ కానీ వస్తుంది. అంతేగాని నేను వేసింది వేరే సీడు, నేను పపాయ కావాలి, కోకోనట్ కావాలి అంటే వస్తుందా? ఇక్కడ అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, రెయిన్స్ ఆర్ డెఫినెట్లీ రెస్పాన్సిబుల్, కానీ అక్కడ వచ్చే ప్లాంట్ కానీ ఏమొస్తుందో అది అది రెయిన్కి రెస్పాన్సిబుల్ కాదు అని ఇక్కడ చెప్తున్నారు. మన కర్మలు ఇంపార్టెంట్, మనం చేసే కర్మల వల్లనే మనకి రిజల్ట్స్ వస్తాయి, దానికి భగవంతుల వారిని నిందించడం తప్పు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే మనం ఏ ప్లాంట్కి సీడ్ వేస్తామో దానికి తగ్గట్టునే ప్లాంట్ వస్తుంది, అంతేగాని దాన్ని రెయిన్, ఇది వాన వల్లనే ఇదంతా అయింది అని మనము ఒకళ్ళని నిందించడం కరెక్ట్ కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఏంటి, భగవంతుడికి క్రెడిట్ ఇవ్వడం ఇంపార్టెంట్, అలాగే మనం చేసే కర్మలకి మనమే రెస్పాన్సిబుల్, భగవంతుడిని రెస్పాన్సిబుల్ చేయకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో ఇంకా సో ఏదైనా కానీ ఈ డెమిగాడ్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్, లోవర్ యానిమల్స్, వీళ్ళందరికీ వాళ్ళ కర్మల వల్లనే వచ్చింది, వాళ్ళ బ్యాడ్ యాక్టివిటీస్, చెడు కర్మల వల్లనే వాళ్ళకి ఆ బాడీస్ వచ్చినాయి. మంచి కర్మలు చేస్తే వాళ్ళకి దేవి దేవతల్లాగా బాడీ వస్తుంది, చెడు కర్మలు చేస్తే డిపెండింగ్ అపాన్ ద వెరైటీ, మనం చేసిన చాలా బ్యాడ్ కర్మలు చేస్తే లోవర్ యానిమల్స్లోకి వెళ్ళిపోతాం. సో అట్లా అనమాట అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఏంటంటే ఇంకా ఏం చెప్తున్నారు, ఇఫ్ భగవంతుల వారు మనకు ఒక ఫెసిలిటీ ఇచ్చారు, ఈ ఈ ఈ భౌతిక లోకం అనేది ఒక ఫెసిలిటీ మాత్రమే, రైట్? అలాగే ఇంకా ఏమి ఇచ్చారు మనకి, మోడ్స్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చారు, త్రిగుణాలు ఇచ్చారు, కానీ మనం ఇక్కడ ఏం చేస్తాం అనేది దానికి మనమే రెస్పాన్సిబుల్, భగవంతుల వారు రెస్పాన్సిబుల్ కాదు అని ఇక్కడ మనకి క్లియర్గా ఈ భాషలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఓకే, సో మనం చేసే కర్మలకు మనమే రెస్పాన్సిబుల్, భగవంతుల వారు కాదు. అలాగే దానికి భగవంతుల వారిపై నిందించడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఇంకా లాస్ట్లో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఇదంతా అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఆ కర్మ యొక్క లాస్ ఉంటాయి కదా, అది ఎఫెక్ట్ అవ్వరు వాళ్ళు అని చెప్తున్నారు. ఏమని అర్థం చేసుకోవాలి మనము, జీవేర స్వరూపహోయ్ నిత్యేర కృష్ణదాస్ అని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను భగవంతుడి యొక్క అంశని, నేను భగవంతుడికి దాసుడిని, బై మిస్టేక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భగవంతుల వారు దయతో నాకు ఈ హ్యూమన్ బాడీ అనేది ఇచ్చారు. ఈ హ్యూమన్ బాడీని మరి నేనేం చేయాలి, మంచిగా వాడుకోవాలి, రైట్? ఎట్లా వాడుకోవాలి, కృష్ణ నేను నీ సర్వెంట్ని, నేను బై మిస్టేక్ ఇక్కడికి వచ్చాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి, ఈ లైట్ ఎవరు, ఈ సూర్యుడు ఎవరు, సూర్యుడిని ఎవరు ఇస్తున్నారు, ఈ ఎనర్జీ అంతా ఎవరు ఇస్తున్నారు, మనకి ఆకలి దప్పిక ఇదంతా ఎందుకు ఇచ్చారు, ఇదంతా రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు. సో దానికి మనం భగవంతుడికి క్రెడిట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. నేను ఇండిపెండెంట్గా నీతో ఎంజాయ్ చేయలేను, ఈ శరీరం ఇచ్చింది నేనెవరిని, భగవంతులు ఎవరు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, భగవంతుడికి నాకు ఉన్న రిలేషన్షిప్ ఏంటి, మళ్ళీ నేను వెనక్కి ఎలా వెళ్ళాలి అనేది అర్థం చేసుకోవడానికి వాడుకోవాలి ఈ శరీరాన్ని. అంతేగాని పశువులలాగా ఈట్ మేట్ స్లీప్ డిఫెండ్, పడుకోవడం తినడం, కాసేపు గొడవ పడడం, తినడం పడుకోవడం, అట్లా కాదు. అట్లా చేస్తే ఏమవుతుంది, మనకి ఈ యానిమల్స్కి తేడా ఉండదు, మనకి ఈ వేరే జీవులకి తేడా ఉండదు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే, నేను భగవంతుడి యొక్క సర్వెంట్ని, నేను సర్వ్ చేయాలి భగవంతుడికి, ప్రతిదానికి భగవంతుడికి క్రెడిట్ ఇవ్వాలి, అంతేగాని నేను క్రెడిట్ తీసుకుంటాను, నేను కాదు. సెంటర్లో మనం భగవంతుడిని పెట్టాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఇది తెలుసుకున్న వాళ్ళు, అది ఓకే సెంటర్లో పెట్టాము, ఏం చేయాలి మనము, భగవంతుడికి సేవ చేయాలి, రైట్? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. అంటే భక్తితో నాకు పత్రాన్ని కానీ, పుష్పాన్ని కానీ, ఫలం కానీ, తోయం కానీ, వాటర్ కానీ ఇస్తే, భక్తితో ప్రేమతో ఇస్తే నేను దాన్ని స్వీకరిస్తాను, నువ్వు దాన్ని స్వీకరించు, దానికి తగ్గట్టుగా నాకు క్రెడిట్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, మనం ఈ కర్మ ఫలంలో చిక్కుకుపోము. అప్పుడు ఏమవుతుంది, మనము భగవద్ధామానికి వెళ్ళడానికి
ఎలిజిబుల్ అవుతామని చెప్తున్నారు. మనలో ఉన్న ఇన్ఎలిజిబిలిటీ ఏమేమి ఉన్నాయనేది మనకు చెప్తున్నారు. మనం అడిగామా? లేదు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన చేతిలో ఎవరికో చాలా మంచి జాబ్ వచ్చింది, లేదా ఎవరో ఒక మంచి డైమండ్ ఎవరో కొన్నారండి. సో తెలిసి మన శ్రేయోభిలాషులు ఏం చెప్తారు? ఒరి నాన్న జాగ్రత్తగా ఉండు, ఈ జాగ్రత్తలు చెప్తారు. ఇదిగో ఇలా చేస్తే ఈ జాబ్ నీకు మంచిగా ఎక్కువ రోజులు ఉంటుంది, ఇగో ఈ డైమండ్ నీ దగ్గర ఉంది, బాగానే ఉంది, మరి దాన్ని దాచిపెట్టుకుంటున్నావు లేదా, ఇలా చేస్తే ఇక్కడ దాచిపెట్టుకో, అట్లా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తారు. ఎవరు? మన శ్రేయోభిలాషులు. అసూయ కలిగిన వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు చూస్తూ ఉంటారు, వీడు ఎప్పుడు ఈ జాబ్ పోతుంది అని చూస్తూ ఉంటారు. అలాగే ఈ డైమండ్ వీడికి వచ్చిందా, ఎప్పుడు పోగొడతాడో చూద్దాంలే అని చూస్తూ ఉంటారు. సో ఇక్కడ భగవంతుల వారి గురించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారు ఎంత మన మీద శ్రేయోభిలాషులు, రైట్? అందుకనే సుహృదం సర్వభూతానం అని తెలుసుకోవాలి మనం. మనకి ఫస్ట్ భగవద్ధామానికి ఎలా రీచ్ అవ్వాలని చెప్పారు భగవంతులు వారు. ఎప్పుడెప్పుడు భక్తులంటే ఎంత ఇష్టం అని చెప్పారు. అలాగే ఫలంలో నువ్వు ఇక్కడ చిక్కుకుపోవద్దు, బయటికి రావడానికి, ఇక్కడ చిక్కుకుపోకుండా బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యి అని ఇక్కడ మనకు చెప్తున్నారు. చిక్కుకుపోవద్దు, చిక్కుకుని ఇక్కడే ఉంటాం, నువ్వు ఇంకా భగవద్ధామానికి ఎలా వస్తావు? సో అందుకని మనకు చెప్తున్నారు, చిక్కుకుపోవద్దు, నాకు క్రెడిట్ ఇయ్యి, నువ్వు క్రెడిట్ తీసుకోకు అని ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఓకే, మన ఇద్దరం వేరే లెవెల్లో ఉన్నాం, నేను హయ్యర్ లెవెల్లో ఉన్నాను, నువ్వు ఈ శరీరంతో నువ్వు 0+ అయ్యావు, అంతేగాని ఈ శరీరం తీసేస్తే మళ్ళీ నువ్వు 0 అయిపోతావు. సో అందుకని నువ్వు నాతో ఇండిపెండెంట్గా నువ్వు ఎంజాయ్ చేయలేవు. మన ఇద్దరం వేరే లెవెల్, నేను చాలా హయ్యర్ లెవెల్లో ఉన్నాను, నువ్వు నాతో కంపీట్ చేయలేవు, ఇమిటేట్ చేయలేవు. ఈ క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయర్ కదండి భగవంతులు వారు. ఎవరు? సుప్రీం క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయర్. ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళే ప్రొపరేటర్ అవుతారు. ప్రొపరేటర్ అయినప్పుడు దాన్ని కంట్రోల్, నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను. ఫోన్లో మన ఇష్టం వచ్చిన స్క్రీన్ సేవర్ పెట్టుకుంటాం. ఒక ఇల్లు కట్టుకుంటే దానికి ఇష్టమైన దానికి ఇష్టమైన పెయింట్ వేసుకుంటాం. కంట్రోలర్, దాని ద్వారా మనం ఎంజాయ్ చేస్తాం. కానీ నేను కూడా క్రియేటర్ అవుతాను, నేను కూడా ప్రొపరేటర్ అవుతాను అని చెప్పి జీవుడు ఎప్పుడైతే అనుకుంటాడో, భగవంతుడికి క్రెడిట్ ఇవ్వకుండా, అప్పుడు మనం ఈ కర్మబంధనంలో చిక్కుకుపోతాము అని ఇక్కడ చెప్తున్నారు. ప్రతిరోజు మనకు ఒక ఆకలి, దప్పిక, గాలి తీసుకోవాల్సిన ఇచ్చారు. మరి భగవంతుడికి మనం ఎప్పుడైతే క్రెడిట్ ఇవ్వలేదో, భగవంతుడా మీ గాలి నేను పీల్చుకుంటున్నాను, మీ నీళ్ళు నేను తాగుతున్నాను, మీరు ఇచ్చిన ప్రసాదం మీకు భోగాన్ని అర్పించి నేను తీసుకుంటున్నాను, మీ ద్వారా మీరు పచనం చేస్తున్నారు, డైజెషన్ మీరే చేస్తున్నారు, మీ దయ వల్ల నాకు ఇదంతా నేను బతుకుతున్నాను, నేను ఇండిపెండెంట్గా నేను ఎంజాయ్ చేయలేను, ఈ భగవద్గీత ఇదంతా చెప్పినందుకు థ్యాంక్ యూ అని ఈ క్రెడిట్ భగవంతుడికి ఎప్పుడైతే ఇవ్వమో, అప్పుడు మనం ఈ కర్మబంధనంలో చిక్కుకుపోతాం. మరి చిక్కుకుపోయినప్పుడు మరి మనం భగవద్ధామానికి ఎలా వెళ్తాం? వెనక్కి వెళ్ళలేము. సో అందుకనే ఇక్కడ ఏంటంటే, ఈ డివోర్స్లు, ఈ ఎక్స్ప్లాయిటేషన్లు ఇదంతా ఎందుకు వస్తున్నాయి? మనం నిన్న కూడా చూసాం, రైట్? ఆమె ఎవరితోనో లవర్తో ఉంది, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళి కింద పడేసి చంపేశారు వాళ్ళందరూ కలిసి, రైట్? సో ఎందుకు ఇదంతా? భగవంతుడిని సెంటర్లో పెట్టుకోకుండా వాళ్ళు సెంటర్లో అయ్యారు. ఏమైంది? ఇప్పుడు పోయి జైల్లో కూర్చున్నారు. సో అట్లా అనమాట. సో భగవంతుడిని సెంటర్లో పెడితే ఈ డివోర్స్లో, ఈ ఎక్స్ప్లాయిటేషన్లో ఇవన్నీ ఆగిపోయి మనం చక్కగా భగవద్ధామానికి వెళ్ళడానికి మనము ఎలిజిబిలిటీ వస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే మనం భగవంతుడిలాగా అవ్వలేము. ఒరే నాయన, నువ్వు భగవంతుడిలాగా నాలాగా నువ్వు ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయలేవు, నువ్వు ఎప్పటికీ నాతో డిపెండెంటే అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో మనకి భగవంతుల వారు ఎప్పుడు మన ఎటర్నల్ వెల్విషర్, రైట్? అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని భగవంతుల వారిపై అసూయ చెందకూడదు. అరే, భగవంతుడు అన్నీ చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను. మనము భగవంతుడి యొక్క అంశలం ఏం చేయాలి? సర్వ్ చేయాలి. అంతేగాని నేను కూడా విడిపోయి నేను ఎంజాయ్ చేస్తాను అంటే ఏమవుతుంది? అందరూ ఈ డెవలప్డ్ కంట్రీస్లో అందరూ ఏం చేస్తున్నారు? యాంగ్జైటీ డ్రగ్స్ తీసుకుంటున్నారు, స్లీపింగ్ పిల్స్ తీసుకుంటున్నారు. మరి మీరందరూ డెవలప్డ్ కంట్రీ కదా, మీరందరూ ఎంజాయ్ చేయాలి మంచిగా, మీరు ఎందుకు ఈ యాంగ్జైటీ డ్రగ్స్, పిల్స్ అని తీసుకుంటున్నారు? ఎందుకంటే తప్పు ప్లేస్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మెటీరియల్ వరల్డ్, రైట్? ప్రకృతి స్థాని కర్షతి, ప్రకృతిని తప్పుగా ఎంజాయ్ చేస్తున్నాం మనం, రైట్? భగవంతుడి వారికి సర్వ్ చేయాలి, అంతేగాని మనం అందుకనే చెప్పేది ఏంటి? హరే కృష్ణ మహామంత్రం జపించాలి. భగవంతుడు ఈ సెన్సెస్కి కాదు అటెన్షన్ ఇవ్వాల్సింది, భగవంతుడికి అటెన్షన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఫోటో చూసుకుంటూ కూర్చుంటామా? లేదు. ఎందుకంటే మన మైండ్ చాలా చాలా విచిత్రమైనది, కంట్రోల్లో ఉండదు. సో దాన్ని భగవంతుడి వారిపై మనము భగవంతుడికి, నామానికి, వారి లీలకి, రైట్, తేడా లేదు. సో అందుకని మనము ఆల్రెడీ చూసాం పాత శ్లోకంలో, జన్మకర్మ చే దివ్యం. సో భగవంతుల వారు ఎవరు, ఏంటి లీలలు ఏంటి? ప్రభుపాల్ వారు మంచి బుక్ రాశారు, రైట్? కృష్ణ ద సుప్రీం పర్సనాలిటీ గాడెడ్. ఆ బుక్ చదివితే మనకి భగవంతుల వారు ఎంత గొప్ప, ఎన్ని లీలలు చేశారు అని తెలుస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో,
మరి నా గొప్పతనం ఏంటి? మన నా లెవెల్ ఏంటి? భగవంతుల వారి లెవెల్ ఏంటి? నేను భగవంతుల వారిని నేను అనుకరించగలనా లేదు అనేది మనం తెలుసుకుంటాం అనమాట. సో అట్లా తెలుసుకొని మనము భగవంతుల వారికి చక్కగా ప్రేమతో సేవిస్తే మనకి ఎండ్ ఆఫ్ ద లైఫ్ టైం చనిపోయేటప్పుడు మనం ప్రేమతో ఇప్పుడు చేసామనుకోండి, అప్పుడు కూడా మనకి భగవంతుల వారు గుర్తుకొస్తారు. మనకి ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందో ఈ లైఫ్ టైంలో వాళ్ళే గుర్తుకొస్తారు చనిపోయేటప్పుడు. సో మనం భగవంతుల వారికి సేవ చేస్తూ ఉన్నాం అనుకోండి, భగవంతుల వారు గుర్తుకొస్తారు. భగవంతుల వారు గుర్తుకొస్తే మనం భగవద్ధామానికి వెళ్తాం. మనకి ఏదో వేరేది ఏదో గుర్తుకొచ్చింది అనుకోండి, ఆ, అప్పుడు మనకి మనం ఒక ఆ, ఏదో ఒక ఎగ్జాంపుల్ ఉండేది. ఒక అతను పాములాగా కుక్కలాగా పుడతారు కదండి. కేశవ అదేదో ఉంటుంది అతని పేరు. కైలాష్ అట్లా ప్రభుజీ. కైలాష్ కైలాష్ ప్రభుజీ. కైలాష్, yes, కైలాష్. కైలాష్ లాగా అవ్వద్దు మనం, రైట్? మనం భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి, రైట్? అదనమాట. ఇంకా భగవద్గీత వారు మనకి ఇంత బ్యూటిఫుల్గా ఒక్కొక్కటి చిన్న పిల్లలకి చెప్పినట్టుగా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ఆ, చెప్తున్నారు. నెక్స్ట్ కూడా ఇంకా ఏం చెప్తున్నారు? వాళ్ళ డ్యూటీ వాళ్ళే చెయ్యాలి అని ఇక్కడ మనకి ఇంకా చెప్తున్నారు అనమాట. ఇంకా చాలా బాగుంటుంది, రైట్? సో సెక్షన్ వైజ్గా చదివి, రైట్, సెక్షన్ వైజ్గా చదివి మంచిగా నేర్చుకుంటే భగవద్గీత చాలా బాగుంటుంది. సో జనరల్గా ఎలా ఉంటుందంటే భగవద్గీత చూడగానే అందరూ భయపడతారు. వామ్మో, ఆ, మ్, ఆ, అర్థం కాదు, ఎలా నేర్చుకోవాలనేది అర్థం కాదు, రైట్? భయపడిపోతారు ఇంత పెద్ద బుక్ అని. కానీ కర్మయోగ అనేది ఒక 6 చాప్టర్స్, మధ్యలో భక్తి యోగ, తర్వాత జ్ఞానయోగ. ఎందుకు జ్ఞానయోగ? కొంతమంది మొన్న మా భక్తి సెంటర్లో ఎవరో అడిగారు, ఫస్ట్ జ్ఞానయోగ చెప్పాలి, భక్తి యోగ లాస్ట్ కదా, ఎందుకు జ్ఞానయోగాన్ని లాస్ట్లో పెట్టారని అడిగారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మనం నువ్వు భక్తుడు అయ్యావు బాగానే ఉంది, దాన్ని ఎలా నువ్వు కేర్ఫుల్ చేసుకోవాలి అనేది మనకి జ్ఞానయోగంలో చెప్తారు. ఏంటది? కాన్షియస్నెస్ గురించి చెప్తారు. డెమోనియాక్ ప్రొపెన్సిటీస్ ఉన్న వాళ్ళని, రైట్, మంచి వాళ్ళు చెడు వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళ గురించి నువ్వు ఎలా, త్రిగుణాల గురించి చెప్తారు. ఆ మూర్ఖుల నుంచి నువ్వు ఎలా దూరంగా ఉండాలి అని చెప్తారు. త్రిగుణాలలో డిఫరెంట్ కర్మలు ఎలా ఉంటాయని చెప్తారు. సో అన్నీ చెప్తారు. ఎందుకు? నువ్వు భక్తిని సరిగ్గా ఉంచుకో, నువ్వు భక్తుడు అయ్యావు ఇప్పుడు. సో ఈ జ్ఞానాన్ని వాడుకొని నువ్వు భక్తుడిలాగానే ఉండు. డైమండ్ వచ్చింది నీ దగ్గరికి, దాన్ని కాపాడుకో, రైట్? ఈ ఈ హ్యూమన్ బాడీ నీకు ఇచ్చాను, మంచిగా వాడుకో అని మనకి చెప్తున్నారు. ఎందుకు? ఆయన మన శ్రేయోభిలాష్ అనమాట. ఇంకెవరైనా చెప్పారా? కృష్ణుడు కాకుండా ఇంకెవరైనా చెప్పారా? ఫస్ట్ క్వశ్చన్. చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, కృష్ణ భగవాన్ వారు చెప్తున్నారు. ఎందుకు? ఆయన మన యొక్క సుప్రీం వెల్యూషర్ అనమాట. అందుకని నెట్ లేదనుకుంటాను. ప్రభుజీ దగ్గర ఇవ్వండి. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారండి. హరే కృష్ణ. సారీ, ఇక్కడ కరెంట్ పోయింది, సో అందుకనే అది కనెక్షన్ పోయింది. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్, అందరికీ దండత్ ప్రణామ్. సో ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం, లేదంటే స్టాప్ చేసేద్దాము. హరే కృష్ణ. కమెంట్స్, కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, మీరు అన్నట్టుగా మన ఒక బిడ్డ గనక తల్లికి ఏ విధంగా బాధ్యత తీసుకుంటాడో, చంటి బిడ్డకి తల్లి, అట్లా మనం కూడా కృష్ణుడికి ఎట్లా గనక ఆయన పట్ల సరెండర్ అయితే మన బాధ్యత మొత్తం ఆయన తీసుకుంటాడు. కాబట్టి మనం ఇంకా అన్యదా ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన కర్మలన్నీ ఆయన తీసుకుంటాడు, తీసేస్తారనేది చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఎలా అనిపించింది అంటే, ఒక చంటి బిడ్డ కనుక తల్లి మీద ఎలా డిపెండ్ అవుతుందో అలా డిపెండ్ Yeah. అవుతే మొత్తం ఇంకా మమ్మీనే కేర్ తీసుకుంటారు కదా, అలా అనేసి బాగా అద్భుతంగా అనిపించింది ప్రభుజీ. థ్యాంక్ యూ Correct. ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్, కరెక్ట్ మాతాజీ, కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ దండత్ ప్రణామ్. సో ఇప్పుడు మనం ప్రేయర్ చేద్దాము. హరే కృష్ణ.